హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను వెరైటీగా బిసిబిళ్ళబాతు క్యాబేజీ పకోడీ చేస్తున్నాను అనమాట. ఈరోజు సోమవారం మార్నింగ్ నుంచి ఏమీ తినకుండా కొంచెం ఒక పొద్దు ఉన్నాం అన్నమాట. ఇది 6:37కి నేను ఇలా చేస్తున్నాను. ఎందుకంటే నిన్న సండే కూడా కొంచెం ఏమీ తినలేదనుకుంటాను. అందుకని ఇంకా అంత ఉపవాసం అయితే ఉండకూడదని చెప్పేసి కొంచెం రైస్ ఐటెం అయితే కడుపు నిండుతుంది కదా. 2 డేస్ కన్నా ఒకసారి రైస్ తినకపోతే చాలా నీరసం వచ్చేస్తుంది. అందుకని సరే అని చెప్పి నేను ఈవినింగ్కి ఇలా బిస్మిల్లాబాత్ లాగా చేస్తున్నాను. అన్ని కూరలు ఉన్నాయి, కొద్దిగా ఉన్నాయన్నమాట. అందుకని క్యాబేజీ ఉంది, ఒక్క క్యారెట్ వేసాను, తర్వాత ఆలు, సీవంకాయ, సొరకాయ, ఇట్లా అన్నీ కొంచెం ఉన్నాయన్నమాట. అవన్నీ తరిగి పెట్టేసుకున్నాను కొత్తిమీరతో సహా. ఒక్క టమాటా, 4-5 పచ్చిమిర్చిలు, ఇదేమో మామిడికాయ, చిత్తూరు మామిడికాయ ఉంది, తిందామని కట్ చేసి ఉంచాను. ఈ ఒక్క పొద్దుల మూలంగా అలాగా డబ్బాల్లోనే ఉండిచ్చేసాను అన్నమాట. ఈరోజు ఏం చేస్తున్నానంటే అది కూడా కొంచెం వేస్తున్నాను. చింతపండుకు బదులు మనం ఇలా వేసుకున్నాం అనుకోండి, మామిడికాయ పులుపు కానీ, చింతకాయ పులుపు కానీ, ఇట్లా వేరే డిఫరెంట్గా టమాటా పులుపు కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఎసిడిటీ లాంటివి ఉన్నప్పుడు చింతపండు కొంచెం అవాయిడ్ చేయమంటారు కదా, అలాంటప్పుడు బాగుంటుంది అనమాట. కుక్కర్ పెట్టేశాను, ఎందుకంటే 1 డిష్ చేసుకునేటప్పుడు కుక్కర్ బాగా పనికి వస్తుంది కదా, అందుకని అనమాట. కొంచెం ఆయిల్ వేసాను. నేనైతే ఫస్ట్ జీలకర్ర మాత్రమే వేసానండి. ఆ తర్వాత సొరకాయ, మామిడికాయ, మనం తరిగిన ముక్కలన్నీ, మామిడికాయ ఒక్క పించి వేసాను. ఎందుకంటే నెక్స్ట్ డే పప్పు చేసుకోవచ్చు అని చెప్పి పక్కన ఉంచాను అనమాట. అంత పుల్లగా ఉంది ఆ కాయ అన్నమాట. ఆ తర్వాత కొంచెం క్యాబేజీ, సొరకాయ ముక్కలు, సీమంకాయ అంటారు కదా, చౌ అది ఒకటి. ఆ తర్వాత ఒక ఆలు, ఎందుకంటే ఇవి టేస్ట్ని, స్మెల్ని చాలా మంచిగా ఉంటుందన్నమాట. మనకు అన్నం తక్కువ, అన్నం పప్పు చిన్న దాంతోనే తీసుకున్నాను. చిన్న గ్లాసుడు ముప్పావు గ్లాస్ పప్పు వేసాను అనమాట. ఎందుకంటే రైస్ తగ్గిద్దామనేసి కూర ముక్కలు మనం పప్పు ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట. ఇంచుమించు సరి సమానంగా వేసుకుంటే బాగుంటుంది. బియ్యం 1 గ్లాసు, పప్పు 1 గ్లాసు. నేను కొంచెం పప్పు తగ్గించాను, చిన్న గ్లాసు, టీ గ్లాస్ అనుకోండి, దాంతో మాత్రం వేశాను. ఆ తర్వాత కూరలన్నీ వేసేస్తున్నాను. చూసారా, 6:15 అలా అయింది టైము. అప్పుడే చీకటి పడిపోతుంది. వాకిట్లో దీపం అయితే పెట్టేయమన్నాను మా అమ్మాయిని, పెట్టేసింది. నేనేమో ఇక్కడ కిచెన్లో పని సరిపోతుంది. సరే, గుమ్మడికాయ ముక్కలు కూడా ఉన్నాయి, తీపి గుమ్మడి. సరే, ఇవి కూడా కొంచెం ముక్కలు వేసేద్దాం. మనకు టేస్టే ఇంపార్టెంటు, ప్లస్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా. రైస్ క్వాంటిటీ తగ్గించి మనం ఇలా అన్నీ వేసుకుంటే 1 డిష్ ఐటెం చాలా హెల్తీగా ఉంటుంది. ఇది లంచ్లో తీసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. నేను అలాగే చేస్తూ ఉంటాను. సండేసు, సాటర్డేసు పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, అలాంటప్పుడు వేడివేడిగా ఇలాంటి ఐటమ్స్ చేసుకున్నాం అనుకోండి, 1 డిష్ అయిపోతుంది. నెక్స్ట్ అప్పడాలో, వడియమో ఏదో ఒకటి నంచుకోవడానికి ఉంటే చాలా టేస్టీగా, ఇంట్రెస్ట్గా పిల్లలు ఇష్టంగా తినేస్తారు. ఒక్క ఐటమే చేసావా అనేది ఉండదన్నమాట. ఎందుకంటే హాయిగా ప్లేట్లో పెట్టేసుకొని స్పూన్తో తినేసామంటే చాలా కడుపు నిండిపోతుంది. దీంట్లో పప్పు ఉంది, అన్ని కూరలు ఉన్నాయి, రైస్ ఉంది. మనం స్పెషల్గా మామిడికాయ పులుపు, టమాటా పులుపు అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, అందుకని మామిడికాయ పులుపు యాడ్ చేసామంటే ఎక్స్ట్రాడినరీ టేస్ట్ ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక చిన్న చిప్ప కొబ్బరి, తర్వాత 4 పచ్చిమిర్చి, కొత్తిమీర మిక్స్ చేసేసి వేసేసాను అనమాట. అంటే మిక్సీ చేసేసుకున్నాను, ఎందుకంటే మెత్తగా అయిపోతే మనకు కొబ్బరి అనేది బాగా తెలియకుండా ఉంటుందన్నమాట. పాలులాగా చేసేసుకుంటే బాగుంటుందనేసి మంచిగా మిక్సీ చేసేసి వేసేసాను. ఇది టేస్ట్ని చాలా ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. మనకు చాలా హెల్తీ డిష్ కదా బిస్మిల్లాబాత్ అంటే. ఇప్పుడు రైసు, పప్పు ఇందాక కడిగి ఉంచాను కదా, ఒక చిన్న గ్లాస్ అంటే టీ గ్లాసుడు ఫుల్ రైస్ వేసాను. దాంట్లో 3/4 భాగం కందిపప్పు వేసాను. అంటే ఫుల్ తీసేసుకోవచ్చు. నాకు డౌట్ వచ్చింది, ముగ్గురమే ఉంటాము, ఎక్కువైపోతుందేమో అని చెప్పి కొంచెం తగ్గించేసాను అన్నమాట. ఇప్పుడు మంచిగా రైస్ వేసాను. చూసారా, రైస్ కన్నా ముక్కలు మనకి ఎక్కువ అనిపిస్తున్నాయి, కానీ బాగా ఉడికిపోయాక ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది.
ఈజీగా ఇలాంటి ఐటమ్స్ లంచ్లోనే తీసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. డిన్నర్కి 2 చపాతీస్ తీసేసుకుంటే వెయిట్ లాస్ చేసే వాళ్ళందరూ కూడా చాలా మంచిగా ఉంటారు. మనం అన్నం మానేయాలి అనే రూల్ ఏం లేదు. మన సైడు ఉండేది మన ఏరియాలో రైస్ తింటేనే కొంచెం బలంగా ఉంటాం అన్నమాట. మనం ఎక్కువ చపాతీలు, గోధుమ పిండి, గోధుమ రవ్వ ఇవి తిని అయితే ఎక్కువ బలంగా అంటే ఓపికగా ఉండలేం, నీరసం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు 1 వీక్ కన్నా ఒక్కసారన్నా లంచ్లో రైస్ తీసుకోకపోతే, అందుకని రైస్ తీసుకుంటూనే మనం తగ్గడానికి కూడా ప్రయత్నించవచ్చు. ఇది బిస్మిల్లాబాద్ పౌడరు. నేను చెప్తూ ఉంటే మామూలుగా మా అబ్బాయి ఇంకా అది వెంటనే ఆర్డర్ పెట్టేశాడనమాట. నేను ఇంట్లో ఉండే సాంబార్ పొడి వేసేసే చేస్తాను ఎప్పుడు, లేదు ఎంటీఆర్ వారిది బాగుంటుంది చూద్దామని చెప్పి ఇలా ఆర్డర్ పెట్టాడు. సరే దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో చూసి నెక్స్ట్ టైం మనం ప్రిపేర్ చేసుకుందామని అనుకున్నాము. ఇది యాజ్ యూజువల్ నేను అదొక స్పూన్ వేసాను. ఇంట్లో సాంబార్ పొడి కూడా ఒక స్పూన్ వేసేసి మంచిగా మిక్స్ చేశాను అనమాట. సూపర్ టేస్ట్, సూపర్ స్మెల్ అయితే బాగుందన్నమాట. మంచిగా మిక్స్ చేసేసి ఇప్పుడు తగినంత సాల్ట్, ఫస్టే అన్నీ చూసారా అవి కింద వేగుతూనే ఉంది, మంట ఆపలేదన్నమాట, సన్నపు సెగన ఉంది. ఇప్పుడు మనము సాంబార్ పొడి వేసాను, బిస్మిల్లాబాద్ పొడి వేసాను, ఉప్పు వేసాను, పసుపు వేసాను. మంచిగా మిక్స్ చేసేసి తగినన్ని వాటర్ పోసేసుకుందాం. నేను కొంచెం మాత్రమే చింతపండు నీళ్ళు పోసాను అనమాట, ఎందుకంటే ఆల్రెడీ మామిడికాయ పులుపు చాలా బాగుంటుంది కదా, అందుకని. బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసేసాను. మంచిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇది మనకు బిస్మిల్లాబాద్ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువైనా పర్వాలేదు. యాక్చువల్గా మనకు ఉడికిన తర్వాత మనము అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మనం ఉప్పు ఏమన్నా చప్పగా అనిపించిందంటే కొంచెం ఉప్పు కారం వేసుకోవచ్చు. మాకు ఇది సరిపోతుంది, నాకు ఇలా తెలిసిపోతుంది అన్నమాట. అందుకని నేను మూత పెట్టేస్తున్నాను. కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుందన్నమాట. పుదీనా ఇట్లాంటి వాటిల్లో పుదీనా వేస్తే డామినేట్ చేసేస్తుంది, అందుకని పుదీనా వేయక్కర్లేదు. కొత్తిమీర ఉంటే దండిగా వేసేసుకొని కసూరి మేతి ఉన్నా వేసుకోవచ్చు. కొంచెం ఇది కమ్మగా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేస్తున్నాను. 5-6 విజిల్స్ వచ్చినా బాగుంటుందన్నమాట. చాలా మెత్తగా రావాలి, అంటే దీంట్లో రైస్ ఉందా, మనం అన్నం తోటి తింటున్నామా అన్నట్టు ఉండాలి, అంత బాగా ఉడికిపోవాలి. మనకు ఉడికిన తర్వాత కొంచెం టైట్గా ఉన్నట్టు అనిపిస్తుంది, అప్పుడు కొంచెం మళ్ళీ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే కుక్కర్ కదా, నీళ్ళు పొంగిపోతుంది ఒకవేళ ఎక్కువ పోస్తే, అందుకని మనం అలా చేసుకోవాలన్నమాట. మూత పెట్టేస్తున్నాను. 4-5 విజిల్స్ రావచ్చు. చిన్న కుక్కర్ అన్నమాట, 3-4 ఈజీగా సరిపోతుంది. ఆ తర్వాత నేను చిన్న క్యాబేజీ నిన్న కూర చేసినప్పుడు కొంచెం పక్కన ఉంచాను. అది ఏం చేద్దామంటే ఈరోజు నేను స్పెషల్ కదా, క్యాబేజీ పకోడీ వేస్తున్నాను. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసాను, కొద్దిగానే అనమాట క్యాబేజీ ఉన్నింది. సరే ఇది కొంచెం దాంట్లోకి నంచుకున్నట్టు ఉంటుంది, 2 ఐటమ్స్ చేసి పెట్టినట్టు ఉంటుంది. 2 డేస్ నుంచి కొంచెం ఫుడ్ తక్కువైపోయింది కదా, ఒక్కరో టేస్టీగా చూడటానికి ఇంపుగా ఉంటుందని ఇలా చేస్తున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి అలా ఈ షేప్లో కట్ చేశాను అన్నమాట. పకోడీకి ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది, కారం కూడా అనిపించదు అనమాట. కొంచెమే క్యాబేజీ, ఎంత 100 గ్రాములు కూడా ఉండదు, అంత కొంచెం ఉంది. ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసేసాను. ఆ తర్వాత ఒక చిన్న కప్పుడు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి. ఇప్పుడు నేను దీంట్లో వాము వేసాను, వాము కాదు జీరా వేసాను అన్నమాట. జీరా వేసాను, ఉప్పు వేసాను. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసేసుకుందాం. కొంచెం కారం కూడా వేసాను. నేను అలా చేత్తో వేసేసాను. చిన్న కప్పుడు అన్నమాట, చిన్న 1/2 కప్పు బియ్యపిండి, 1 కప్పు శనగపిండి అన్నమాట. ఎందుకంటే అలా కొలతలు
ప్రతిసారి అవ్వదు కదా, మనకు అన్ని కొలతలు చూసుకొని వేసుకుంటూ ఉంటే నాకు అలా తెలిసిపోయింది ఆ క్యాబేజీలోకి ఇంతే పడుతుందన్నమాట అనేసి అంతవరకు వేసేసాను. మంచిగా వాటర్ వేసి మిక్స్ కొంచెం టైట్గా పిండి మంచిగా కలుపుకోవాలి. అంటే ఎక్కువ లూజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు బజ్జీలాగా వస్తుంది. అందుకని కొంచెం ఇలా మంచిగా చూసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ వేసేయకూడదు అన్నమాట, గట్టిగా ఉండాలి. అలా కలిపితే మనం ఇట్లా క్రిస్పీనెస్ ఎక్కువ వస్తుంది. బజ్జీలాగా అయితే మెత్తగా ఉంటాయి అన్నమాట. అందుకు యాక్చువల్గా ఉల్లిపాయ పకోడీ కూడా ఇలాగే చేసుకుంటాం కదా, అలా క్యాబేజీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కార్తీక మాసం కాబట్టి ఉల్లిపాయలు అస్సలు చూసుకోం కాబట్టి ఇట్లా దాని బదులు మనం క్యాబేజీ వేసుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ వస్తుంది, మంచిగా టేస్టీగా మనం ఒక కూరతోటి తిన్నట్టు ఉంటుందన్నమాట. నేను అందుకని నిన్న ఒక పువ్వు తెప్పిస్తే క్యాబేజీ, దాంట్లో హాఫ్ పైగా కూర చేసేసాను, కొంచెం పక్కన ఉంచాను అనమాట. ఈవినింగ్ ఇలా స్నాక్స్లో కానీ లేకపోతే నూడిల్స్ అట్లాంటి ఫ్రైడ్ రైస్లో వేసుకుంటే బాగుంటుంది కదా అని పక్కన ఉంచాను. ఇప్పుడు సరే ఇంకా సైడ్ డిష్గా ఇలా చేసేద్దాము. మళ్ళీ వడియాలు అప్పడం కన్నా ఇది కొంచెం బాగుంటుంది కదా, తినడానికి ఇష్టపడతారు పిల్లలని. చూసారా, అలా కలిపేసుకోవాలి. లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు అనమాట. అట్లా కలిపి మనం దీంట్లో ఉప్పు, కొంచెం కారం, జీరా వేసాం. అంటే వాము ఇష్టపడే వాళ్ళు వాము వేసుకోవచ్చు. ఎక్కువ మిర్చి బజ్జీల్లోకే వాము వేస్తే బాగుంటుందన్నమాట అన్నిట్లో కన్నా. ఇప్పుడు దీన్ని చూద్దాం. అది అయిపోయింది, 5 విజిల్స్ వచ్చేసాయి. పక్కన ఉంచేసి ఈ ప్లేస్లో నేను బాండీ పెట్టేస్తున్నాను. ఈ బాండీలు మీకు గుర్తుందా అండి, అప్పుడు ఒకసారి నేను సీజన్ చేసేటప్పుడు చూపించాను కదా, చూసారా, ఇది గుంట ఎక్కువ ఉంటుంది, అది కొంచెం డీప్ ఫ్రైకి పెడతాను. ఇదేమో ఫ్రై చేసేటప్పుడే వాడతాను అనమాట. ఇంకోటి చిన్న సైజు, ఇవి చాలా చిన్న సైజు, ఇట్లాంటప్పుడు యూస్ అవుతాయని తెచ్చాను అనమాట. 10 ఇంచెస్ 9 ఇంచెస్ అట్లా ఉంటాయి. కాకపోతే మనకు అలా గుంట ఎక్కువ ఉంటే నూనె మనం అంటే పెద్ద బాణలు పెట్టామనుకోండి, దండిగా నూనె పోయాల్సి ఉంటుంది. ఇట్లాంటి చిన్నవి గుంటగా ఉండేవి తీసుకుంటే దాంట్లో దండిగా నూనె పోస్తే, అంటే అప్పుడు మనం చిన్న కప్పుడు పోసినట్టు. ఇప్పుడు చూసారా, ఆయిల్ వేడెక్కిందా లేదా చూస్తున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో చిన్న కప్పుడు సరిపోతుంది నూనె, లేదా మనం పెద్ద బాండ్లు పెట్టామంటే 1/2 లీటర్ దాకా పట్టేస్తుంది. అట్లా వేసుకోవటం, మళ్ళీ ఆ నూనె మళ్ళీ రీగా వాడాలంటే మనకు కొంచెం ఇదిగా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ నూనె అయితే నేను నెక్స్ట్ డే కూరల్లోకి వాడేస్తాను అనమాట. స్ట్రెయిన్ చేసేసి ఈ నూనె పక్కన ఉంచుతాను, కూరల్లో వేసేసుకుంటూ ఉంటాను. మన ఇంట్లో ఆయిల్ మనం 1 టైం 2 టైం యూస్ చేసిన ఆయిలే కాబట్టి. చూసారా, అలా తీసుకొని నైస్గా డిప్ చేయాలన్నమాట. అలా వదలాలి. అది మరీ ఎక్కువ పిండి తీసుకోకూడదు అనమాట, అప్పుడు మధ్యలో వేగదు. ఇలా పల్చగా ఒక బొటన వేలితో ఒత్తినట్టు ఒత్తి అలా పక్కకు అలా అంటే పకోడీ అనేది చాలా టేస్టీగా క్రిస్పీగా అవుతుంది. మధ్యలో అంతా కూడా ఉడుకుతుందన్నమాట. మనం అలా ముద్దగా వేసేసామనుకోండి, మధ్యలో ఉడకదు, అది బోండా టైప్లో అయిపోతుంది. చూసారా, అంటే రెండు సార్లకి వస్తుంది. కొంచెమే పిండి కలిపాం కాబట్టి, చిన్న బాండీ కాబట్టి. ఇలా ఎప్పుడు నేను ఇంట్లో ఉన్నప్పుడు లంచ్లో ఇట్లా చేస్తూ ఉంటానన్నమాట. ఒక 1 పాట్ డిష్ చేసేసి ఇట్లా రైస్ ఐటమ్స్ ఏదైనా చేసేస్తే ఇట్లా నంచుకోవడానికి చేసామనుకోండి, ఇంట్రెస్టింగ్గా పిల్లలకి డీప్ ఫ్రై ఐటమ్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదండి, అందరికీ ఇష్టమే కదా. అందుకని ఇది కొంచెం ఒక 4-5 ముక్కలు పక్కన నంచుకోవడానికి ఉన్నాయనుకోండి, 2 బజ్జీలు లాంటివి ఇట్లాంటివి కొంచెం ఇంట్రెస్టింగ్గా తినేస్తారు ఇష్టంగా. ఎందుకు మనం ఒక పూట తినేటప్పుడు, ఒక పూటే అన్నం తింటాం కదా మనం రైస్ ఐటమ్స్, నైట్ ఏదో చపాతీయో లేకపోతే ఏది ఉంటే అది, లేకపోతే రాగి జావ లాంటివి తాగేసి ఊరుకుంటాం కాబట్టి, ఏ ఉప్మానో అట్లా చేసేసుకొని, అందుకని ఒక పూటైనా మంచిగా తినాలి కదా. మంచిగా అంటే కడుపు నిండా అని కాదు, ఎక్కువ శాతం అని కాదు, తినే ఐటెంలో మనకి ఇష్టంగా ఉండే ఐటమ్స్ అని అర్థం అనమాట. మనం లంచ్ ఐటెంలో ఇట్లా తీసుకున్న డీప్ ఫ్రై ఐటెం ఏమీ
అంత ఎక్కువ అనిపించదు అనుకుంటాను నేను. ఎందుకంటే మనం నైట్ పడుకునేదాకా ఏదో ఒక వర్కౌట్ చేస్తూ ఉంటాం కాబట్టి, ఏ ఏజ్ పిల్లలైనా ఏ ఏజ్ వాళ్ళైనా తిరగడం లాంటిదో, వాకింగ్ అనో, ఇంట్లో పనులు ఏవో చేస్తుంటాం కాబట్టి అదంతా మనకు ఇదిగా అనిపించదు, హెవీగా ఉండదు. నైట్ టైం తింటేనే కొంచెం హెవీగా ఉంటుంది. కాకపోతే ఈరోజు నాకు నైట్ టైమే కుదిరింది. చెప్పాను కదా సోమవారం ఒక పొద్దు ఉంటున్నారు, సరే పోన్లే అనుకున్నాను. ఇప్పుడు 2 ఐటమ్స్ ఎటు కలిసి వచ్చాయి, చేసేసాను. మళ్ళీ రేపు ఏకాదశి రోజు మళ్ళీ ఫుల్గా ఉంటారు తినకుండా. ఎందుకులే ఈరోజు ఇట్లా చేసేస్తే ఇంకా ఎల్లుండి కదా తినేది అన్నం అనేసి నేను అలా చేశాను. ఏకాదశి రోజు ఫుల్గా తినకూడదు అన్నమాట. అంటే అసలు ఒక్క పొద్దు ఉండేవాళ్ళు. నేనైతే రైస్ ఐటెం కాకుండా ఏదో ఒక ఐటెం చేస్తాను. అంత మరీ నీరసంగా అయితే ఉండలేం కాబట్టి గోధుమ రవ్వ ఉప్మా లేకపోతే చపాతీ అట్లా చేస్తూ ఉంటాను ఎక్కువ. ఏకాదశి రోజు మటుకు ఇట్లా కార్తీక మాసం అంతా యాక్చువల్గా మధ్యాహ్నం రైస్ తింటే నైట్ తినము, నైట్ తింటే మధ్యాహ్నం తినము, అట్లా అన్నమాట. ఒక పూటే అవుతుంది. ఇంకొకసారి వచ్చేస్తుంది కాబట్టి వేసేసాను. నిన్ననే కొంచెం బాగా క్లీన్ చేశాను సండే రోజు. చూసారా, మన ఏదైనా ఇట్లా డీప్ ఫ్రై ఐటెం చేసినా, పాలు పొంగినా గ్యాస్ వెంటనే కడిగేయాలనిపిస్తుంది, కానీ అది మంచిది కాదు. హీట్ తగ్గాలి, ఆ తర్వాతే మనం తుడుచుకోవాలన్నమాట. బాగా చల్లారిపోయాక మొత్తం నైట్కి అలా చేసుకోవచ్చు క్లీనింగు, లేకపోతే మార్నింగ్ చేసుకునే ముందు, పని చేసే ముందు తుడుచుకోవచ్చు అన్నమాట. వేడిగా ఉన్నప్పుడు మటుకు నీళ్లు పోసి మనం క్లీన్ చేయడం అంత మంచిది కాదనమాట. చూసారా, మనం మాట్లాడుతూనే క్యాబేజీ ఫ్రై అయిపోయింది. క్యాబేజీ పకోడీ అన్నమాట. చాలా టేస్టీగా మంచి స్మెల్ తోటి భలే ఉందన్నమాట మా ఈ డిన్నర్. చూసారా, ఓపెన్ చేశాను. కొంచెం ఇప్పుడు మనకు థిక్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, కొంచెం వాటర్ వేసేసుకుంటే, నేను దీంట్లో మళ్ళీ ఫైనల్గా పోపు వేయదలుచుకోలేదన్నమాట మేమే కాబట్టి. ఇప్పుడు చాలామంది ఇంకొక పోపు వేసుకుంటే దీంట్లో కొంచెం జీడిపప్పులు అట్లాంటివి కొంచెం పోపు ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా చూడటానికి బాగుంటుంది. ఇప్పటికే కొంచెం హెవీ అయిపోయింది కదా, ఎందుకులే ఇంకా వేయడం అని నేను వేయట్లేదు. దీంట్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసేసుకోవచ్చు. చిన్న గ్లాస్ తోటి బాగా ఇలా మిక్స్ చేయాలి. చాలా మెత్తగా ఉండాలన్నమాట. ఆల్రెడీ ఉడికిపోయింది కానీ కొంచెం గట్టిగా ఉంటుంది. మన నీళ్ళు అనేది ఎక్కువ పోయలేదు కాబట్టి కుక్కర్లో బయటకు వచ్చేస్తుంది కదా, విజిల్స్ వచ్చేటప్పుడు అంతా వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది. అందుకని చిన్న కుక్కరే పెట్టాం కాబట్టి ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకొని మంచిగా మిక్స్ చేసామంటే సూపర్ స్మెల్. ఎందుకంటే మనం ఇది వేసాం కదా, బిస్మిల్లాబాద్ పౌడరు, అందుకని మంచి స్మెల్ వస్తుంది. బాగా మిక్స్ చేసేసి ఆ తర్వాత వడ్డించేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసాను దీంట్లో, వేసేసి మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. చూసారా, ఎంత అసలు ముక్క కనిపించకూడదు, అన్నం కూడా కనిపించకూడదు. ఈ పప్పు కూరలే వేస్ట్ చేశారా అన్నట్టు ఉండాలన్నమాట. గుజ్జుగా ఉండాలన్నమాట తినేటప్పుడు. చాలా ఇంకా అది చెప్పడానికి రాదనమాట, తినేటప్పుడే తెలుస్తుంది. అందుకని అంత మంచిగా మిక్స్ చేసేసాను. దీనిపైన మనం బూందీ లాంటిది నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఈరోజు నేనైతే క్యాబేజీ పకోడీ చేశాను కదా, ఇంట్లో అరిటాకులు ఉన్నాయి, సరే అని ప్లేట్కి తగ్గట్టు కట్ చేశాను. ఇప్పుడు దాంట్లో పెట్టుకొని తింటున్నాం. ఎంత అయినా టేబుల్ మీద ప్లేట్లో అరిటాకులో వేసుకొని తింటున్నా కూడా అరిటాకు ఇదైపోతుంది కాబట్టి కింద బేస్ అనేది పెట్టాను. దాంట్లో ప్లేట్లో అరిటాకు వేసేసి ఆ తర్వాత నీట్గా కట్ చేసాను. చూసారా, అరిటాకుని 1 వీక్ పైగా అయింది ఆకులు తెచ్చి. ఫ్రిడ్జ్లో ఎంత బాగున్నాయో, బిగ్ బాస్కెట్లో తెప్పించాను అనమాట అరిటాకులు. 10 ఆకులు 50 రూపీస్ ఏమో అనుకుంటాను. అవి అలా కట్ చేసి పెట్టాను, కొంచెం టిఫిన్కి, కొంచెం ఇట్లా లంచ్ తినేటప్పుడు అని చెప్పి
కొంచెం అదో సరదా కదా, వేడివేడిగా తినేటప్పుడు మనం ఇట్లా ఆకులో తిన్నామనుకోండి చాలా ఎక్కడో మనం బయటకు వెళ్ళి ఎక్కడో తిన్నంత ఫీలింగ్ వస్తుందన్నమాట. ఏ గుళ్ళోనో లేకపోతే ఎక్కడో ఏదో ఫంక్షన్లోనో తిన్న ఫీలింగ్ ఉంటుంది కదా, అందుకని పైన నెయ్యి వేసేసుకొని ఆ తర్వాత ఇంట్లో వడియాలు ఉన్నాయి కదా అవి కూడా వేసాను. చూసారా ఎంతో రిచ్గా ఉన్న డిన్నర్ అనమాట. బిస్మిల్లాబాద్. నెక్స్ట్ క్యాబేజీ పకోడీ అనమాట. ఇవి అయ్యప్పలు తెచ్చిన చిప్స్, కేరళ చిప్స్ అనమాట. అవి చాలా టేస్టీగా ఉంటాయండి. అక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ తీసుకొస్తారు. ఒక 4-5 కేజీస్ అనమాట. ఒక 2 months దాకా అవి మాకు స్నాక్స్. ఓకే అండి, బాయ్ అండి.